ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం నీ యొక్క విశ్వాసం జీవం కలిగిందిగా ఉందో లేదో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే నీ విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. సరిపడినంత విశ్వాసం నీ జీవితంలో ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండటం కష్టం. దేవుని దగ్గరికి మనం వెళ్తున్నామంటే ఆయన ఉన్నాడని, ఆయన తగిన ప్రతిఫలం దయచేస్తారని నమ్మగలిగేటువంటి విశ్వాసం మొట్టమొదట మనకు ఉండాలి. అది ఎలా చేస్తారనేటువంటి సందేహింపగా అది ఆయన చేయగలడు అని నమ్మి ముందు కొనసాగేటువంటి బలం మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలోని విశ్వాసం క్రియరూపంగా దాల్చుతూ ఉంటుందో, అది జరిగిపోతుందనేటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి బలం నీ హృదయంలో కనబడుతుందో, అప్పుడు ఖచ్చితంగా దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు. ఎందుకంటే ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారు సిగ్గునందరు, వారు ఖచ్చితంగా వారి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. కనుక మనం విశ్వాసం ద్వారా రక్షించబడలేదు, ఆయన కృపచేత రక్షించబడి ఉన్నాము. ఇది మన వల్ల అయితే కలిగింది కాదు, దేవుడిచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యమని మనం గ్రహించాలి. కనుక ఎవరైతే అనుమానంతో ఉంటారో వారు గాలికి రేపబడే పొట్టువలే ఉంటారు. అవిశ్వాసంలో కూడా అంచెలంచెలు ఎదిగిపోతూ ఉంటారు. ఇంకా బలమైనటువంటి అవిశ్వాసంలోనికి దూసుకుపోతూ ఉంటారు. దానివల్ల దేవుని యొక్క కార్యాలకి ఆటంకంగా ఉంటారు. కనుక నీ విశ్వాసం ఇతరులతో కలిపిందిగా ఉంచకూడదు. నీ విశ్వాసం నీ మట్టుకును ఉంచుకోవాలి. నీ విశ్వాసం ద్వారా నిన్ను బలపరుచుకోవాలి. నీ పాదం కుడిజన ఎడమ కానీ తొట్టకుండా ఉండేలాగా నీ విశ్వాసం పట్ల నువ్వు శ్రద్ధ తీసుకోగలగాలి. కాబట్టి ఒకడు నీ విశ్వాసం ముందు నా క్రియలున్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనపరుస్తానని చెప్తే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రభు ఎందుకు లేపబడ్డారు? ఆయన లేపబడకపోతే ఇంక నీ విశ్వాసం వ్యర్థమే కదా. ఆయన లేపబడ్డారు కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచవచ్చు. లేదంటే మనం నచ్చిన జీవితంలో మనం జీవిస్తూ ఉంటాము. ఇంకా నువ్వు విశ్వాసం ప్రకటిస్తూ ఉంటే, విశ్వాసంలో బలం పొందుకుంటూ ఉంటే, నువ్వు దేనికోసం అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో దాని యొక్క స్వరూపం నీకు కనపడుతుంది. అదృష్టకరమైన వాటన్నిటి నువ్వు చూడగలుగుతూ ఉంటావు. నశించిపోయే బంగారమే అగ్ని వల్ల పరిశుద్ధపరచబడితే దానికంటే మీ అమూల్యమైనటువంటి విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకి నిలిచిందే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది మీకు ఎంతో ఘనత వస్తుందని ఉదయకాలం లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు గ్రహించు, నీ విశ్వాసం సజీవంగా ఉందా, చనిపోయిందా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. కాబట్టి మనం వెనక్కి తీసేటువంటి వారుగా ఉండకూడదు. మన ఆత్మను రక్షించుకునేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మన ఆత్మను రక్షించడానికి ఆయన ఎన్నో పాటలు పడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. తన రక్తాన్ని పూర్తిగా మనకు దారపోసేటంత వరకు అతడు మనతో ఉన్నాడు. ప్రభువు లోకసువార్త 22:32 వచనంలో పేతురుతో అన్నారు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచని చెప్పారు. కాబట్టి మనం బలవంతులం కాదు. విశ్వాసం మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం బలవంతులమై ఉన్నాం. ఆ విశ్వాసం క్రీస్తుదైతే ఇంకా బలవంతులమై ఉన్నాము. మనుషులు నమ్మడం వల్ల మనమేం పొందుకోలేము. మనుషులే. మనుషులు కృపనిస్తేనే మనుషుడు బలవంతుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం బలంగా ఉంటే ధైర్యం ఉంటుంది. అన్ని విషయాల్లో మనకు ప్రవేశం ఉంటుంది. అవిశ్వాసంగా ఉంటే మనం విరిచివేయబడతాం. విశ్వాసం కలిగి ఉంటే అంటుకట్టబడతాం. మార్కు సువార్త 4:40 వచనంలో ప్రభువు అన్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? ఈరోజు నువ్వు దేని కొరకైతే భయపడుతున్నావో ఇంక నువ్వు భయపడకు, నమ్మికించు, నువ్వు ప్రతిఫలం పొందుతావు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా మీరే కృప చూపించి మహిమ చూపించి నడిపిస్తుండగా ప్రభువా నువ్వు చేసిన కార్యంలో ధ్యానిస్తుండగా నాయన గొప్ప బలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంతో ప్రభావాలు పొందమని, నీ శాశ్వతమైన సన్నిధితో మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం.